చాలా మంది మీరు చెప్పేది ఏమో అన్నా క్యాంటీన్ ప్రారంభించి 441వ రోజు జరుగుతూ ఉంది. ఈ 441 రోజులు ఎంతోమంది ఈ అన్నా క్యాంటీన్లో మేమున్నామంటూ ముందుకొచ్చి ఒకరోజు 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీలో ఇచ్చి పేదలకి అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు చాలామంది. అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 441వ రోజు అంకె టోటల్ 9. నందమూరి తారక రామారావు గారి ఇష్టమైన అంకె. ఇదే రోజు మా అన్నా క్యాంటీన్ 441వ రోజు. ఈరోజు అయితే ఇదే రోజు మా యువ నాయకుడు లోకేష్ జన్మదినం. యాదృచ్ఛికమో ఏమో కానీ 441 అంటే టోటల్ 9. నందమూరి తారక రామారావు గారి ఇష్టమైన అంకె. అలాగే ఆయన మనవడు జన్మదినం కూడా మా బాపట్ల అన్నా క్యాంటీను 441 రోజు రావటం సెంటిమెంటల్గా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇందులో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి చాలామంది వచ్చారు. మీరు మనందరూ చూస్తున్నాం. వీళ్ళందరూ 441 రోజులుగా చాలా చక్కగా భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఒక కర్రీ, అలాగే సాంబారు, స్వీటు, రైసు, ఒక పచ్చడి, ఇలా ఎవ్రీడే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు లోకేష్ బాబు తెలియజేయడంతో పాటు అన్నా క్యాంటీన్లో పాలు పంచుకున్న ఈ క్యాడర్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అన్నా క్యాంటీన్ గురించి మనం ఇప్పుడు కొంతమంది భోజనం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి, మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అని అడుగుదాం. ఎప్పటి నుంచి భోజనం చేస్తున్నారు మీరు? ఇదివరకు ఎప్పుడన్నా వచ్చారా? ఎలా ఉంది భోజనం ఇక్కడ? బాగుందా? మీరు ఈ అన్నా క్యాంటీన్ ఇలా మెయింటైన్ చేయటం మీకేమనిపిస్తున్నది? మీరేం చెప్పదలుచుకున్నారు? భోజనం చేస్తున్నారుగా, భోజనం బాగా పెడతాం. ఈసారి మన తెలుగుదేశం పార్టీ రాబోతున్నదే? కన్ఫామ్గా వస్తుందా? పెద్దడా ఎప్పటి నుంచి భోజనం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? ఇదివరకు తిన్నావా? నేను దాదాపు 40 రోజుల నుంచి నేను చేస్తున్నాను. 40 రోజుల నుంచి భోజనం చేస్తున్నావు? భోజనం చేస్తున్నాను. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, టీడీపీ వాళ్ళు ఏమన్నా రావాలా అని నేను కోరుకుంటున్నానండి. భోజనం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. అంటే రైస్ కానీ కూరలు కానీ బాగానే ఉంటున్నాయా? మజ్జిగ కానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. నువ్వు తృప్తిగా భోజనం చేస్తున్నావు? తృప్తిగా భోజనం చేస్తున్నాను సార్. అన్నా క్యాంటీన్ గురించి ఏమనుకుంటున్నా? బ్రహ్మాండంగా చేస్తున్నారు అనుకుంటున్నాను సార్ నేను. అది చాలా సంతోషం. 40 రూపాయలు ఏంటి ఈ డ్రెస్సు, ఈ సిమెంట్, ఇదంతా పని చేస్తామండి. ముఠా పని ఎక్కడా? పోలేరమ్మ గుడి వెనకాల. ఎప్పుడైనా భోజనం చేసావా? ఈ రోజేనా? ఇప్పుడే అవుతుందండి. ఇంత ముందు చేయలా? ఎలా ఉంది భోజనం? బాగుందా? ఏంటి రోజు భోజనం చేస్తున్నారా? ఎలా ఉంది భోజనం? ఇంత ముందు చేశారా? వారం నుంచి ఇక్కడే తింటున్నారా? ఎలా ఏమనిపిస్తున్నారు భోజనం? ఏ ఊరు మీది? బేతని వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. మీ పేరు? నాగేశ్వరరావు. కూరలు కానీ పచ్చడి ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇంట్లో తిన్నట్టు. ఏమనుకున్నారు? అన్నా క్యాంటీన్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది?
ఫ్యూచర్లో కూడా ఇలా కంటిన్యూషన్ చేస్తే మధ్యాహ్నం పూట డైలీ భోజనం ఇప్పుడు చేసి హ్యాపీగా ఉంది. ఇంటికి పోయి గంట 2 గంటలు పని వేస్ట్ చేసుకోకుండా ఇంటికి పోయిందా బాగుంటుంది. ఇక్కడ ఇక్కడే పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళొచ్చు. బయట డబ్బులు పెట్టి తినాలన్నా కొంచెం ఇబ్బంది. మధ్యాహ్నం పూట మేస్త్రులు డబ్బులు ఇవ్వదు. నెల జీతం వచ్చే వాళ్ళకి కూడా డైలీ ఇవ్వాలంటే ఇంకే జేబులో డబ్బులు లేకుండా బయటకు వచ్చినా కానీ పనికి తినేసి వెళ్ళొచ్చు. పోస్ట్ మ్యాన్ రిటైర్ అయ్యి పిఎఫ్ డబ్బుల కోసం వచ్చారా? ఏఎస్పీ దగ్గరికి వచ్చారా? అన్నా క్యాంటీన్ ఎవరు ఉందని ఎవరు చెప్పారు? పోస్ట్ ఆఫీస్ చెప్పారా? ఎలా ఉంది భోజనం? ఇంతకుముందు భోజనం చేశారా? ఇదే మొదటిసారి. భోజనం బాగానే ఉందా? సాంబార్ అన్నం తిన్నారా? వెరీ గుడ్. ఈరోజు స్వీటు కేక్ పెట్టారా? తిన్నావా? నాదే కాదు, భగవంతుడి దయ, అందరి దయ. వస్తే నాకు వస్తుంది, పెన్షన్ వస్తుంది, పెడుతున్నారు, చెల్లిస్తున్నారా మంచి వాళ్ళు. ఎందుకు కన్నా పండుగ బలవాళ్ళు పెట్టినారా? పండుగకి పండుగ బలవ పెట్టారా? ఇస్తున్నారా మంచి వాళ్ళు. కోన ఎందుకో జగన్ ఎందుకండి భోజనాలు కూడా రాసిద్దరు పండుగ బాగాలేదే నిలబడుతున్నారు. సరే జాగ్రత్త భోంచేయి మరి. ఎప్పుడు వస్తా ఉండు.